నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అవ్వాతాతలపై కక్ష కట్టిన నరరూప రాక్షసుడు, కడుపు మంట చల్లారిందా చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో మాట మారుస్తున్న టీడీపీ నేతలు. ఆరోగ్య రాజమండ్రి మా ప్రధాన ధ్యేయం. నేరాల నియంత్రణకు రక్షణ దళం ఏర్పాటు. టూరిజం హబ్ గా మారుస్తాం. ప్రైవేట్ విద్యాసంస్థల పెండింగ్ సమస్యలపై స్పందించే పార్టీలకే మద్దతు. రాజమహేంద్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ వినతి. అవ్వాతాతల నోటి దగ్గర కూడు పోగొట్టారు. చంద్రబాబు తీరుపై వైసీపీ నాయకురాలు బాపన సుధారాణి విమర్శ. తమ వల్లే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని మీడియా ముందు గొప్పలు చెప్పుకుని అవ్వాతాతల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో టీడీపీ నేతలు మాట మారుస్తున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 3వ తేదీ వచ్చిన అవ్వాతాతలు, దివ్యాంగులు పెన్షన్లు అందుకోకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి టీడీపీ నేతలు సంతోషపడుతున్నారని అన్నారు. ఒకరు బాధపడుతుంటే ఆనందించే మనస్తత్వం ఉన్నవారు మనుషులు కారని, నరరూప రాక్షసులని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిజంగా నరరూప రాక్షసుడే అన్నారు. చేసిందంతా చేసేసి పెన్షన్ల పంపిణీ ఆగిపోయాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే దానిని సరిదిద్దుకునేందుకు చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. వాళ్ళు తలుపు తీసి ఆ అవ్వాతాతల ముఖాల్లో ఆనందం. ఇక్కడే నా దగ్గరే ఉన్నారు కొంతమంది అవ్వాతాతలు కానీ వాలంటీర్స్ కానీ వస్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు, మేము ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం అని అంటే వాళ్ళ ముఖాల్లో మాకు ఎంతో ఆనందం కనబడుతూ ఉంది. దాని గురించే మేము ఉద్యోగం చేస్తున్నాం, వాలంటీర్ ఉద్యోగం. మరి ఇలాంటిది దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు అడ్డుకోలేదా? నిజంగా డబ్బులు ఉన్నాయండి, ఆ డబ్బులు పంచాలి కదా. పంచడానికి ప్రక్రియ ఏది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఓటర్స్ ఉంటే అందులో 4వ వంతు 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళకి ఎట్లాగ మనం పెన్షన్లు పంచాలా? డోర్ డెలివరీ అవుతుందా పెన్షన్స్ వాలంటీర్ లేకోకుండా? ఆ ప్రక్రియ ఏ రకంగా చేయాలనేది ముందర తెలియాలి కదా. ఇప్పుడు అది ఖచ్చితంగా క్యూ లైన్ లేకోకుండా ఎట్లా అవుతుందో మీరు చెప్తే మేము తెలుసుకుంటాం. పోనీ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ లేఖలో రాశాడు కదా, ఈ బహిరంగ లేఖ రాసినప్పుడు ఆయన చెప్పవలసింది సిస్టమ్ ఎలాగో. ఉద్యోగస్తుల్ని వాళ్ళని వాడమని చెప్తా ఉన్నాడు. పోనీ వాళ్ళని చెప్పవలసింది. ఇప్పుడు వాళ్ళు ఇళ్లకి తెలుసుకుని మేము కార్యకర్తలుగా, నాయకులుగా మేము 5 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ వెళ్తా ఉన్నాం. మాకే కష్టం అవుతుంది ఏ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి. అందులో ఏ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడనేది తెలుసుకోవడానికి మాకే 10 రోజులు పడుతుంది. మరి ఉద్యోగస్తులు లేకపోతే మీరు సిబ్బంది వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి తెలుసుకోవడానికి వాళ్ళకి కనీసం 4 రోజులు పడుతుంది. వచ్చే నెల పెన్షన్, ఈ నెల పెన్షన్ కలిపి ఇవ్వాలా? మీ గురించి అవ్వాతాతలు అందరూ కూడా అన్యాయం అయిపోవాలా అని నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నగర ప్రజలందరికీ నచ్చే విధంగా తమ మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. కూటమి ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోను ఆశీర్వదించిన విధంగానే తమ మేనిఫెస్టోను ఆశీర్వదిస్తారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 37వ డివిజన్ లలితానగర్లోని బోధి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి పనులు, ప్రజల సంక్షేమం, రక్షణ కోసం తీసుకునే చర్యలతో రూపొందించిన 5 అంశాల మేనిఫెస్టోను టీడీపీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టో విజయవంతంగా ముందుకు వెళుతోందన్నారు. నగరంలో తాము పరిశీలించి ప్రజలకు అవసరమైన అంశాలతో రూపొందించిన
రాజమండ్రి సిటీకి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజలు ముందుకు తీసుకొచ్చామన్నారు. నగరాన్ని టూరిజం హబ్గా మారుస్తామన్నారు. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి ఇప్పటికే ఒక ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 అని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అమ్మ ఒడి మాదిరిగా షరతులు పెట్టి ఇంటికి ఒకరిని పరిమితం చేసి వాళ్ళను కూడా కరెంట్ ఛార్జీలు వచ్చినాయనో లేకపోతే ఇతరితర కారణాలు చూపించో అమ్మఒడి దూరం చేసే కార్యక్రమం కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల కింద చదివించే బాధ్యత, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500, సంవత్సరానికి 18,000 ఇచ్చే బాధ్యత, అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, మంచినీటి సరఫరా, ఇలాగా 3 గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి, ఇలాగా సూపర్ 6 అనే మేనిఫెస్టో తోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సూపర్ 6 మేనిఫెస్టోని స్వాగతించడం జరిగింది. సొసైటీ చట్టం కింద ఏర్పాటయ్యే ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యుత్ బిల్లుల కమర్షియల్ కేటగిరీ 2 నుండి కేటగిరీ 7లోకి మార్చాలని, జీఎస్టీ బిల్లులను తొలగించాలని, ట్రేడ్ లైసెన్స్లను తొలగించాలని, విద్యా సంవత్సరం నిర్వహణ కాల పరిమితిని 5 సంవత్సరాలకు పెంచాలని, తదితర పెండింగ్ సమస్యలపై స్పందించే పార్టీలకే తమ సంఘం మద్దతు ఉంటుందని రాజమహేంద్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, తేజస్ స్కూల్ పి కళ్యాణ్ రెడ్డి, మెగా జూనియర్ కాలేజ్ సిహెచ్ గంగాధర్ చౌదరి, ఆదిత్య విద్యా సంస్థలు ఎస్పి గంగిరెడ్డి, శోభా పబ్లిక్ స్కూల్ సురేష్, ప్రగతి విద్యా సంస్థలు సుంకర మురళి, అక్షరా శ్రీ స్కూల్ నాగరత్నం, రమేష్, సూర్యదీప్ స్కూల్ భాస్కర్ తదితరులు మాట్లాడారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొంతకాలంగా విద్యా వ్యవస్థలో అస్తవ్యస్తమైన విధానాలు జరుగుతున్నాయని, పరిపాలన పరమైన నిర్ణయాల్లో సమన్వయం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నుగట్టుకుని ప్రైవేట్ విద్యా సంస్థలో జాయిన్ అవ్వాల్సినటువంటి లేదు. మేము ఎవరిని నిర్బంధంగా ప్రైవేట్ విద్యా సంస్థలో జాయిన్ అవ్వనట్లేదు. స్వచ్ఛందంగా అదే మీరు భవిష్యత్తు కోసం జాయిన్ చేస్తున్నారు తప్ప మేము డబ్బులు ఎక్కువ పిండేస్తున్నాము, మా వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ప్రైవేట్ విద్యా సంస్థలకు జాయిన్ అవ్వరండి. ఇది కొంతమంది చేస్తున్నటువంటి అపోహల వల్ల దీనికి ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఒక శత్రు మార్గంగా చూపిస్తున్నారు తప్ప సార్ మేము ఫీజు కట్టలేని వాళ్ళకి సార్ అలాగేనండి. మీరు ఏదైతే మీరు చెప్తున్నారో అది కరెక్టేనండి. ఇప్పుడు మేము ఎవరిని కూడా డబ్బు కట్టగలిగితేనే మనం జాయిన్ అవ్వడం మేము ఫ్రీగా చెప్తాను అనలేదు. ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ఇచ్చారు, ఆర్టీ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ రియంబర్స్ చేస్తే మేము వాళ్ళు కూడా ఇస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ముందుకు రమ్మంటున్నాం. మేము నడపాలి అంటే జియోఎంఎస్ నెంబర్ 1 ప్రకారం స్కూల్స్ నడుస్తున్నాయి. స్కూల్స్ లో అయ్యేటువంటి ఖర్చును బేస్ చేసుకుని మాకు అయ్యే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకునే ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది. మేము ముందు ఫీజు జాయిన్ అయినప్పుడే బోర్డులో డిస్ప్లే చేస్తాం ఈ ఫీజు ఉంటుందని చెప్పి ఆ ఫీజు కట్టగలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి మేము ఇచ్చే చదువుకి వాళ్ళు కట్టే ఫీజు బేరీ చేసుకుని మా దగ్గర చదువుతున్నారు తప్ప ఉంటున్నాయండి. మీరు కావాలంటే స్కూల్స్కి వెళ్ళండి. ఏ స్కూల్లో ఏ పేరెంట్ కి సార్ ఏ స్కూల్లో ఏ పేరెంట్ కి ఫీజు తెలియకుండా ఎవరో జాయిన్ చేయరండి. ఉన్నది ప్రతి పేరెంట్ కి మెసేజ్ కూడా ఉంటుంది. మీరు పేరెంట్ దగ్గరికి వెళ్ళండి, ఎంత కట్టాలి ఎంత కట్టాలి కూడా ఉంటుంది. రిటర్న్ గా ఇస్తున్నాం, అందరు రిసీట్లు కూడా ఉంటాయి. అందరి దగ్గర రిసీట్లు ఉంటాయి సార్. ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది సార్, మీకు ఒక మెసేజ్ వచ్చింది. మీ మెసేజ్ లో మీరు ఇంత ఫీజు కట్టాలి, మీరు ఇంత కట్టారని అంటే అర్థం ఏంటండి? డిస్ప్లే చేసినట్టే కదా అది. సార్ హైడింగ్ వేరు, చెప్పకుండా ఫీజు వసూలు చేయటం వేరు, మేము చెప్పిన ఫీజు వసూలు చేయటం వేరు. చెప్పని ఫీజు అడిగితే మీరు అడగచ్చు. ఏమండి ఇప్పుడు డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అపుస్మా కలిపి ఈరోజు ఒక ఆర్గనైజేషన్ మనం క్రియేట్ చేసుకొని దానికి అనుబంధంగా మన సమస్యలపై పోరాటం చేయాలని రుక్సా అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మేము నెలకొల్పాం. దానికి అనుబంధంగానే
మా సంస్థలు అన్నీ కూడా ఉండి వర్క్ చేయాలని. నా పేరు కళ్యాణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అన్ఎయిడెడ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నా. మరి ఇవాళ రాష్ట్రంలో 43% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం. మరి ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు కూడా కలుపుకుంటే 50% విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్స్ ద్వారా విద్యను అందిస్తాం. మరి రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక విద్యార్థిని చదివించడం కోసం 65,000 ఖర్చు అవుతుందని గవర్నమెంట్ లెక్కల్లో చెప్తున్నారు. మరి అంత ఫీజులు మేము కాకుండా తక్కువ ఫీజులకే విద్యను అందిస్తున్నాం. మరి అటువంటి మాకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి అని ఇప్పుడున్న ప్రభుత్వాల్ని, గత ప్రభుత్వాల్ని, రేపు రాబోయే ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం అనేక సమస్యల మీద. మరి ఆ సమస్యలన్నీ పరిష్కారానికి ఇప్పుడు ఎన్నికల సమయంలో మరి మా సమస్యల్ని వారి ముందు ఉంటే ఎవరైతే మా సమస్యల మీద స్పందిస్తారో వారి మీద మేము వాళ్ళు సానుకూలంగా స్పందించాలన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక ఎడ్యుకేషనల్ సొసైటీస్ని మేము పెట్టుకొని దాని ద్వారా స్కూల్స్ని రన్ చేస్తుంటాం. మరి అటువంటి సొసైటీస్ ద్వారా రన్ చేస్తున్న మాకు విద్యుత్ కేటగిరీ 2లో మాకు ఉంది, దాన్ని 7కి మార్చాలని చెప్పేసి అని ఒక డిమాండ్. అదేవిధంగా మాకు ట్రేడ్ లైసెన్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. సొసైటీల్లో మేము రన్ చేసే వాడికి మేము ట్రేడ్ లైసెన్స్ ఎలా వర్తిస్తుందని చెప్పని గతంలో కూడా విశాఖపట్నం వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో వేస్తే స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, మొత్తం 89 ఉన్నాయి. మొన్న స్కూల్స్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ప్రతినిధులందరూ కూడా అక్కడ పేపర్ మిల్ దగ్గర కళ్యాణ మండపంలో సమావేశమై మాకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక మెమరాండం లాగా తయారు చేయడం జరిగింది. దాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇచ్చి వాళ్ళ యొక్క ఎజెండాల్లో పెట్టాలని చెప్పి కోరడం కోసం చెప్పి తయారు చేయడం జరిగింది. ఈ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ కలిసి మరి రాజమండ్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ రుక్సా అని చెప్పి ఒక పేరుతోటి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఒక స్టీరింగ్ కమిటీ కింద మరి ఇక్కడ ఒక 10 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. టీకే విశ్వేశ్వరరెడ్డి, నేను, ఎస్ మురళీధర్ గారు ప్రగతి కాలేజీ, మెగా గంగాధర్ చౌదరి గారు మెగా కాలేజీ, అలాగే కళ్యాణ్ రెడ్డి గారు తేజస్ స్కూలు ధవళేశ్వరం, ఆయన స్టేట్ ఆఫ్స్మా వైస్ ప్రెసిడెంట్, అలాగే పి సురేష్ గారు శోభా కాలేజీ, శోభా స్కూలు, అలాగే నాగరత్న గారు అక్షరశ్రీ స్కూలు, గంగిరెడ్డి గారు ఆదిత్య, అలాగే ఏఎన్వి రమేష్ గారు సునంద స్కూలు, అలాగే ప్రసాద్ గారు విఎన్వి ప్రసాద్ గారు ప్రసాద్ స్కూల్స్, అలాగే ఉదయ భాస్కర్ గారు సూర్యదీప్ స్కూలు. ఈ 10 మంది కూడా అంటే అందరూ కూడా సెక్రటరీ కరెస్పాండెంట్స్, మేనేజ్మెంట్కి సంబంధించిన వారు, మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్. రాజమండ్రి సిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా అన్ని కూడా ఈ 10 మంది కూర్చుని దాని మీద డిస్కస్ చేసి సరైన నిర్ణయాలు తీసుకుని ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ వలన నేరుగా ఇళ్లకు వెళ్లి అవ్వాతాతలకు పెన్షన్ అందుతుంటే దాన్ని అడ్డుకోవడం ద్వారా వారి నోటి దగ్గర కూడు పోగొట్టిన ఘనత చంద్రబాబుదని వైసీపీ నాయకురాలు బాపన సుధారాణి విమర్శించారు. గతంలో పెన్షన్లు ఇచ్చినప్పుడు ఆఫీసుల దగ్గర క్యూలో మండుటెండలో సైతం నిల్చోవాల్సి వచ్చేదని, కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని ఆమె విమర్శించారు. వీటన్నింటినీ గుర్తించి మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా సచివాలయ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని ఆమె పేర్కొన్నారు. సచివాలయ వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అవ్వాతాతలకు అందేవని ఆమె పేర్కొన్నారు. మంచం మీద ఉన్న ముసలి వాళ్లకు కూడా తెల్లారేసరికి 6 గంటలకల్లా గంట కొట్టినట్లు తలుపు తట్టి పెన్షన్ చేతిలో పెట్టేవారని ఆమె గుర్తు చేశారు. ఇది చూసి తట్టుకోలేక నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ద్వారా చంద్రబాబు కోర్టులో కేసు వేయించి వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా అవ్వాతాతలకు తీరని వ్యధను మిగిల్చారని ఆమె పేర్కొన్నారు. జగన్ ప్రజల్లో దేవుడైపోతాడన్న దుర్బుద్ధితో ఎలాగైనా సరే అడ్డుకోవాలని ఇలాంటి దారుణానికి ఒడిగట్టారని ఆమె విమర్శించారు.
1వ తేదీన డబ్బులు రావడం వలన నిత్యావసర వస్తువులు, మందులు కొనుక్కోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పుడు వాలంటీర్లను ఆపేయడం ద్వారా ముసలివాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన చెందారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. అందులోనూ అవ్వాతాతలకి, వితంతులకి పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇంతకు ముందు గవర్నమెంట్ లో పెన్షన్ తీసుకోవాలంటే 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు లైన్ లోనే ఉండేవారు. అది మండు టెండలో వాళ్ళకి ఒక మంచినీళ్ళు ఏర్పాటు చేయడం గానీ, వాళ్ళకి ఒక టిఫిన్ ఏర్పాటు చేయడం గానీ ఏమీ ఉండేది కాదు. అలాంటి అవస్థను తగ్గించడానికి మరి గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అన్నట్టు గ్రామ వాలంటీర్ని ఏర్పాటు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి లెగలేని ముసలోళ్ళ దగ్గర నుంచి మంచం మీద ఉన్న వాళ్ళకి కూడా తెల్లవారితే 6 గంటలకల్లా గంట కొట్టినట్టు వాళ్ళు తలుపు కొట్టి మరి పెన్షన్ అందించేవారు. మరి ఇలా జరుగుతున్న ఈ రోజుల్లోనూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రతో నిమ్మలగడ్డ ఆయన కలిసి కోర్టులో కేసేసి వాలంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో, అంటే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తే ఇంకా జగన్ గారు గ్రేస్ ఇంకా పెరిగిపోద్ది, ఆయన ప్రజల్లో దేవుడు అయిపోతాడు అనేసి ఒక ఉద్దేశంతో ఎలాగైనా సరే ఇది నిర్వీర్యం చేయాలని మరి కేసులు వేసి ఇంతమంది ముసలోళ్ళ యొక్క ఉసురు పోసుకుంటున్నారండి. ఈ రోజు 1వ తారీఖు కల్లా పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు పెన్షన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 3000 పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పిఎంపీలకు ప్రథమ చికిత్స శిక్షణ ఎంతో అవసరమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా సభ్యులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కార్యక్రమం స్థానిక టీ నగర్లో ఉన్న రెడ్ క్రాస్ భవనం నందు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరికైనా ఏదైనా అపాయం జరిగినప్పుడు నిపుణుల వైద్యం అందే వరకు తాత్కాలికంగా చేయు ఉపయుక్తకరమైన వైద్య విధానమే ఫస్ట్ ఎయిడ్ అని, ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ పొంది చిన్న చిన్న గాయాలకు, సాధారణ శరీర రుగ్మతలకు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సమయంలో, వ్యక్తి మంటలో చిక్కుకున్న సమయంలో, వ్యక్తి పాము కాటుకు గురైన సమయంలో, ఎవరైనా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ అందించి రోగి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని 14వ వార్డు గోరక్షణపేట వాటర్ ట్యాంక్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, విశిష్ట అతిథులుగా రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, ఆ పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి హాజరయ్యారు. వార్డు ఇన్ఛార్జ్ పెంకే సురేష్, మాజీ కార్పొరేటర్ బాపన సుధారాణిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నుండి శివ, సత్యవాణి, లావణ్య నేతృత్వంలో సుమారు 100 మంది టీడీపీ నుండి వైసీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసిన తీరు వివరించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అవ్వాతాతలకు, దివ్యాంగులకు పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా అడ్డుకున్నది రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ భర్త ఆదిరెడ్డి వాసు అన్నారు. అలాగే అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఉదయం నుంచి 9 గంటల నుంచి ఇప్పటి వరకు మా కోసం మీరు వెయిట్ చేశారు, అలాగే మన భర్తగారు కోసం వెయిట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మరి శివ సచోటి గారు కూడా మన కుటుంబ సభ్యులు జగన్ గారి మీద అభిమానంతో ఆయన చేసిన సంక్షేమ పథకాలు, అలాగే రాజమండ్రిలో భర్త గారు చేసిన అభివృద్ధి 2 సమపాలనలు ఉన్నాయి కాబట్టి మన పార్టీ మీద ఆకర్షితులై ఈ పార్టీలో ఉంటే పేదవాడికి న్యాయం జరుగుతుంది. పేదవాడు బాగుపడాలంటే జగన్ గారు రావాలి. ఈ రోజు పేదవాడికి, పెద్దలందరికీ జరిగే పోటీ ఇది. కేవలం ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు అన్నారు. అలాగే అక్కడ ఉన్న మంత్రులు కూడా, ఒరే మీకెందుకు రా చదువులు, మాకు చదువులు కావాలి, మేము డబ్బు ఉన్నవాడు, మేము పెద్ద కులాలు, మీకెందుకు రాజకీయాలు, మీరు మా కాళ్ళ కింద ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఆ మంత్రులు. చింతమనేని ప్రభాకర్ గారు ఈ వాయిస్ ని అందరి ముందు అన్నారు. అంటే మనకి చదువులు అవసరం లేదు, మనకి రాజకీయాలు
చక్కటి కార్యక్రమం మరి తెలుగుదేశం పార్టీ నుంచి సోదరుడు శివ, అదేవిధంగా సత్యవతి గారు, వాళ్ళ అనిత గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి ఇంత చక్కగా వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసిన నా వెనుకున్న వ్యక్తి ఆయన ముందు నేను వ్యక్తి ఉదయ్ రాణా. మరి ఉదయ్ రాణా కూడా తక్కువైనడు ఏం కాదు. మరి అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలతో అగ్రవర్ణంలో ఉన్న బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా అన్ని జాతులు నేనే అన్నట్టు ప్రతి ఒక్కరితోనూ కూడా ఫ్రెండ్షిప్ తో మరి చర్చ్కి వెళ్తే ఒక క్రైస్తవుడిలా, మసీద్కి వస్తే ఒక ముస్లింలా, రెల్లీపేటకి వస్తే ఒక రెల్లీ సోదరుడిలా అందరితో కలిసిపోయే వ్యక్తి. మరి వాళ్ళ ఆల్రౌండర్ మరి చక్కగా ప్రతి చోట కూడా జాయినింగ్స్ లో యూత్ ని గ్యాదర్ చేయడంలో ఒక కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఇప్పుడే మరి సత్యవతి గారు చెప్తా ఉన్నారు, ఆవిడ ఇప్పుడు దాకా తెలుగుదేశం కదమ్మా, పథకాలు చెప్పారు చూసారా? పథకాలు ఆసరా పథకం అని, లేకపోతే పెన్షన్ అని, లేకపోతే చేయూత్ అని, అమ్మఒడి అని, విద్యా దీవెన అని, ఎన్ని పథకాలు. జగన్ ఇవాళ జగన్ చెప్తా ఉంటాడు కదా, మేము కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం, ఏం చూడడం అని. ఇదే నిదర్శనం అంటే. ఇదే చంద్రబాబు నాయుడు గుర్తుందమ్మా గతంలో, ఇదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు గతంలో? నేను ఇచ్చే రోడ్ల మీద నడుస్తున్నారు, నేను కట్టించే కాలువలు వాడుతున్నారు, నేను కట్టించే టాయిలెట్లు వాడుతున్నారు, నాకు ఎందుకు ఓటేరు అని మీరు చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా? చెప్పాడు. ఇదే చంద్రబాబు నాయుడు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో సామాజిక ప్రజా పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, మొత్తం ఖజానాలోని 13,000 కోట్ల రూపాయలు తన అనునీయులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టి 3వ తేదీ వచ్చిన బ్యాంకర్లలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. స్వయంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి అడుగగా ఆయన చెప్పిన వివరాలు ఆలకించండి అని నెహ్రూ తన ఫోన్లోని ఆయన వాయిస్తో కూడిన వివరాలు విలేకరులకు వివరించడం జరిగింది. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళిలో భాగంగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ తీసుకునే వారిని ప్రలోభాలకు గురి చేస్తారని ఉద్దేశంతో వారిని విధుల నుంచి తప్పించి ప్రతి గ్రామంలోని ఉన్న సచివాలయ సిబ్బందికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత ఇవ్వడం జరిగింది. కానీ వారి దగ్గర డబ్బులు లేక ఈ రోజుకి పెన్షన్ పంపిణీ చేయని స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి వరకు ఒక గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేస్తుందని, వారి వల్లే పెన్షన్లు పంపిణీ చేయడం లేదని, వారి సొంత మీడియా అయినటువంటి TV9, సాక్షి టీవీ వంటి ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎక్కడైనా తన వాయిస్లో కానీ తన సంతకం పెట్టి ఇచ్చిన వినతి పత్రంలో కానీ పెన్షన్లు ఇవ్వొద్దని ఉందా అని వైసీపీ వారిని ప్రశ్నించడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాకా ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏదైతే పెన్షన్ వ్యవహారం ఉందో, ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పెన్షన్ పంపిణీ వ్యవహారంలో వాలంటీర్లని ఇన్వాల్వ్ కావద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉంది.
దీంట్లో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం అన్నది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈసీకి రిప్రజెంట్ చేయడం కానీ, ఒక పిటిషన్ పెట్టడం కానీ, అసలు తెలుగుదేశం అన్నదే ఇక్కడ ఎవరో కూడా ఈసీ వరకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే ప్రలోభపరుస్తారని మాత్రం మనందరిలోనే కూడా ఆ అనుమానం ఉంది. అది వాస్తవం కూడా. అయితే ఇక్కడ కేవలం డబ్బులు లేక రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనటువంటి సందర్భంలో దీన్ని ఈసీ ఇచ్చినటువంటి జగ్గంపేట నియోజకవర్గానికి సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తానని గండేపల్లి మండలం మురారి గ్రామంలో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జ్యోతుల నెహ్రూ అడుగడుగున జన నీరాజనాలతో, మహిళల మంగళ హారతులతో నెహ్రూకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గండేపల్లిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి మురారిలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తా అని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సమన్వయంతో పనిచేస్తే గెలుపు తథ్యమని జ్యోతుల నెహ్రూ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ దుర్మార్గపు పరిపాలన మనం ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి. చంద్రబాబు నాయుడు గారిపై తప్పుడు కేసు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకోవాలి. బీసీలను ఎలా ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకోవాలి. 27 దళితుల పథకాలను రద్దు చేసి దళితులకు తీరని అన్యాయం చేశారన్నారు. రేపు రాబోయే 40 రోజులు కీలకంగా పనిచేయాలని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవ్వాతాతలపై కక్ష కట్టిన నరరూప రాక్షసుడు, కడుపుమంట చల్లారిందా చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో మాట మారుస్తున్న టీడీపీ నేతలు. ఆరోగ్య రాజమండ్రి మా ప్రధాన ధ్యేయం. నేరాల నియంత్రణకు రక్షణ దళం ఏర్పాటు. టూరిజం హబ్గా మారుస్తాం. ప్రైవేట్ విద్యాసంస్థల పెండింగ్ సమస్యలపై స్పందించే పార్టీలకే మద్దతు. రాజమహేంద్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ వినతి. అవ్వాతాతల నోటి దగ్గర కూడు పోగొట్టారు. చంద్రబాబు తీరుపై వైసీపీ నాయకురాలు బాపన సుధారాణి విమర్శ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.